హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 145వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. వద్దు నాన్న, నువ్వు ఏడవద్దు. నీ కన్నీళ్లను చూసుకుని తట్టుకునే శక్తి నాకు లేదు. ఏ రోజు నిన్ను నేను ఇలా ఊహించుకోలేదు. దయచేసి నా ముందు కన్నీళ్లు పెట్టొద్దు. ఇన్నాళ్లుగా నీ గురించి ఆలోచించకుండా మా బ్రతుకు మేము బ్రతుకుతున్నందుకు మమ్మల్ని క్షమించు అంటూ బాలయ్య కాళ్ళపై పడింది అరుణ. అరుణను పైకి లేపి కొడుకులు కొడుకులు అంటూ వాళ్ళనే ఎక్కువ చూస్తూ వాళ్ళకే అన్ని సదుపాయాలు కల్పిస్తూ నెత్తిన పెట్టుకున్నాను. ఒకడు రెక్కలు రాగాల్నే అందరినీ వదిలేసిపోయాడు. ఇంకొకడు కళ్ళెదురుగా ఉంటూ చేయకూడని పనులన్నీ చేస్తూ కాల్చుకు తింటున్నాడు. కానీ మీకు ఏం చేయకపోయినా కానీ నేను బాధల్లో ఉంటే చూడలేకపోతున్నారు. ఎవరు ఏంటి అనేది ఈరోజు నాకు తెలిసిన కాలం వెనక్కి రాదు కదా. మళ్ళీ వెనక్కి వెళ్ళి మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి అని ఉంది అని అన్నాడు బాలయ్య. నందినిని వదిలించుకొని వేస్తున్న డ్రామాలన్నీ చాలు. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పి ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంది మనమ్మ. డ్రామాలు వేసింది నువ్వు. ఇప్పటి నుండి అద్దంలో నిన్ను చూసుకుంటూ నీకు నువ్వే డ్రామాలు వేసుకో. మా తాతని మాతో పాటు తీసుకువెళ్తున్నాము అని అంది నందిని. ఎట్టా ముసలాన్ని తీసుకెళ్తారా? నేను చూస్తూ కూర్చుంటాను అనుకుంటున్నారా అంది మనమ్మ. చూస్తూ కూర్చోకపోతే ఏం చేస్తావు అంటూ మనమ్మని వెనక్కి నెట్టేసింది నందిని. అలాగే వెనక్కి వెళ్ళి కింద పడిపోయింది మనమ్మ. అదే సమయంలో అక్కడికి పోలీస్ బండి వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన ఎస్ఐ నేరుగా వచ్చి మనమ్మని పైకి లేపి నిలబెట్టాడు. అతను మనమ్మ అక్క కొడుకు మనోజ్. అరుణని అక్కడ చూడగానే మనోజ్కి ఫోన్ చేసి చెప్పింది మనమ్మ. నవీన్ ఆచూకీ తెలియకుండా పోయినప్పుడే మనోజ్కి చెప్పింది. కానీ మనోజ్ అంతగా పట్టించుకోలేదు. వాడే ఎక్కడో అక్కడ ఉంటాడు, వచ్చేస్తాడులే అంటూ. కానీ ఈరోజు అరుణ వాళ్ళు అక్కడికి వచ్చారు అంటే నవీన్కి సంబంధించిన విషయమే అయ్యుంటుంది అని బలంగా నమ్మి మనోజ్కి చెప్పింది. మనోజ్ కూడా ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది అనుకుని అక్కడికి వచ్చాడు. మనమ్మని పైకి లేపుతూ అందరూ ఒకటి అయ్యి ఒంటరి ఆడదాన్ని చేసి ఆమెపై చేయి చేసుకుంటున్నారా? చిన్నమ్మ పద, నీ కొడుకు కనిపించకుండా పోవడానికి కారణం వీళ్ళే అని ఇప్పుడే ఒక కంప్లైంట్ రాసివు. వీళ్ళు ఇక్కడి నుండి ఎలా కదులుతారో నేను చూస్తాను అని అన్నాడు మనోజ్. నీ ఇష్టం వచ్చినట్లుగా అంతా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా అని అన్నాడు రవి. మీ ఊరికి వచ్చి మిమ్మల్ని ఏదైనా చేయడం కష్టమని ఇన్నాళ్ళు నేను మాట్లాడకుండా ఉన్నాను. కానీ ఇప్పుడు నా ప్లేస్కి వచ్చారు మీరంతా. నవీన్ ఏమయ్యాడో ఎక్కడ ఉన్నాడో చెప్పకుండా మీరు ఇక్కడి నుండి కదలడానికి వీల్లేదు. ముందు స్టేషన్కి పదండి అని అన్నాడు మనోజ్. తనకంటూ ఒక విలువలేని ఆడది ఏదో చెప్తే నమ్మి మమ్మల్ని ఇలా స్టేషన్కి తీసుకెళ్తారు అని అంది నందిని. ఆమె కొడుకు కనిపించకుండా పోయాడు అన్నది నిజం. తనకు శత్రువులు అంటూ ఎవరూ లేరు, మీరు తప్పితే. అలాంటప్పుడు మిమ్మల్ని అనుమానించడంలో తప్పేముంది? అయినా మాటలు అనవసరం. ముందు బండి ఎక్కండి, లేదంటే మీద చెయ్యేసి లాక్కెళ్లాల్సి వస్తుంది అంటూ రవి మెడ చుట్టూ చేయి వేయబోయాడు మనోజ్. వెంటనే రవికి అడ్డంగా వచ్చింది నందిని. అవసరం లేదు, మేము స్టేషన్కి వస్తాము, ఏం చేస్తారో మేము కూడా చూస్తాము అని అంది నందిని. అలా అరుణను, నందినిని, రవిని ముగ్గురిని తీసుకుని స్టేషన్కి వెళ్ళిపోయాడు మనోజ్.
ఇన్నాళ్ళు నన్ను మాత్రమే పీడించుకు తిన్నావు. ఇప్పుడు నా కోసం వచ్చిన వారిని కూడా కష్టపెడుతున్నావు. నీ పాపం ఊరికే పోదు, పురుగులు పడి చేస్తావు అంటూ మనెమ్మని తిడుతూ ఉన్నాడు బాలయ్య. ఇంతసేపు నీ వాళ్ళు వచ్చారని చెలరేగిపోయావు కదా. ఇప్పుడు వాళ్ళు చిప్పకూడు తినడానికి జైలుకు వెళ్ళారు. మళ్ళీ నీకు నేనే గతి అని అంది మనెమ్మ. నేను ఊరుకోను, ఇప్పుడే నా కూతురికి ఫోన్ చేసి చెప్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు బాలయ్య. బాలయ్య వెనకే వెళ్ళిన మనెమ్మ సెల్లు తీసి బాలయ్యకు దొరకకుండా దాచేసింది. అతన్ని ఒక గదిలోకి నెట్టి బయట నుండి డోర్ పెట్టింది. అమలకు ఈ విషయం తెలియకూడదు అని అనుకుంది, కానీ ఎంతకాలం దాచగలదు? బండిలోకి ఎక్కగానే అమలకు ఫోన్ చేయాలని చూసింది నందిని. కానీ నందినికి ఆ అవకాశం ఇవ్వలేదు. వారి ముగ్గురి దగ్గర నుండి ఫోన్లు లాగేసుకున్నాడు మనోజ్. మేమేమీ క్రిమినల్స్ కాదు, మా దగ్గర నుండి ఫోన్ ఎందుకు లాగేసుకుంటున్నారు అంది నందిని. మీరు మేము అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి. మమ్మల్ని ప్రశ్నలు అడిగే అవకాశం మీకు లేదు. అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి అని అన్నాడు మనోజ్. అరుణలో కంగారు మొదలైంది. వచ్చిన పని ఏంటి, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ నవీన్ గురించి నీకేమైనా తెలుసా నందిని అంటూ గుసగుసగా అడిగింది నందినిని అరుణ. తెలియదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది నందిని. అరుణ చెయ్యిపై చెయ్యి వేస్తూ ఏం కాదు అన్నట్లుగా భరోసా ఇచ్చాడు రవి. స్టేషన్కి చేరుకున్నారు. అక్కడే పక్కన బల్లపై కూర్చోబెట్టారు వారి ముగ్గురిని. మనెమ్మ 4 రోజుల క్రితమే కంప్లైంట్ ఇచ్చినట్టుగా రాసుకున్నాడు. మనెమ్మతో సంతకం పెట్టించుకొని రమ్మని కానిస్టేబుల్కి ఇచ్చి పంపించాడు. అన్నీ పకడ్బందీగా చేస్తూ ఉన్నాడు మనోజ్. అసలు నందిని వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఒకసారి ఫోన్ చేసుకుంటామని అడుగుతున్నా కూడా ఫోన్ ఇవ్వడం లేదు. వారి ముగ్గురి ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పెట్టాడు. అమ్మ చాలాసార్లు ఫోన్ చేసి ఉంటుంది కదా పిన్ని. ముగ్గురి ఫోన్లు కలవకుండా ఉంటే అమ్మ ఎంత కంగారు పడుతుందో. ఇప్పుడు ఏం చేయడం అని అంది నందిని. నువ్వేమీ భయపడకు, ఏం చేస్తారు వీళ్ళు. మహా అయితే రేపటి వరకు ఇక్కడే ఉంచుతారు మనల్ని. ఇంకో 2 గంటలు చూసి అమ్మ ఏమీ ఊరుకోదు, మన కోసం ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఉంటుంది వీడికి అంటూ కోపంగా మనోజ్ వైపుకు చూస్తూ అంది అరుణ. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను, గమనించగలరు. 146వ భాగంలోకి వెళ్దామా? ఉదయం 10 గంటలకు నందిని వాళ్ళను స్టేషన్కి తీసుకువెళ్లారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. గదిలో ఉన్న బాలయ్యకు చాలా ఆకలిగా ఉంది. బీపీ, షుగర్ అన్నీ ఉండడంతో ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు తలుపు తీసిన మనెమ్మ, ఇదిగో ముసలోడా, ఒంటి నిండా రోగాలు ఉన్న మనిషివి, తిండి పెట్టకపోతే ఎక్కడ చస్తావు అని తీసుకొచ్చా, తిను అంటూ ప్లేట్ చేతికి ఇచ్చి, తినడానికి అవకాశం ఇచ్చాను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూడకు అని చెప్పి అక్కడే కాపలా కూర్చుంది మనెమ్మ. మనోజ్ పంపించిన కానిస్టేబుల్ అతని ఇంటికి వెళ్ళి తీరిగ్గా పనులన్నీ చూసుకుని మనమ్మ దగ్గరికి వచ్చాడు సంతకం పెట్టించుకోవడానికి. మనమ్మ చేతిలో ఆ కాగితాలు పెట్టి, ఎస్ఐ గారు 4 రోజుల క్రితమే నువ్వు కంప్లైంట్ ఇచ్చినట్లుగా పేపర్లు తయారు చేశాడు, వీటి మీద సంతకం పెట్టు అని అన్నాడు. నాకు సంతకం రాదు కదా అని అంది మనమ్మ. అందుకే వేలిముద్ర వేయడానికి ఈ ఇంకు తీసుకొచ్చాను అంటూ ఇంకు బాక్స్ని ముందు పెట్టాడు. బొటనవేలు అందులో పెట్టి పేపర్పై వేలి ముద్ర వేయబోయింది. అంతలో రయ్యమంటూ ఒక కారు వచ్చి వారి ఇంటి ముందు ఆగింది. ఆకలిగా ఉన్నా తినడానికి మనసొప్పక ఆ ప్లేటు వైపే చూస్తున్న బాలయ్య, కాగితంపై వేలి ముద్ర వేయబోయిన మనమ్మ ఇద్దరూ ఆ కారు వైపుకు ఒకేసారి చూశారు. అందులో నుండి అమల కిందికి దిగింది. తన వెనకాలే మోహన్ ఇంకా అమర్ కూడా దిగారు. మోహన్ వీళ్లకు తెలియదు, కార్ డ్రైవర్ అనుకున్నారు. కానీ అమర్ వారందరికీ తెలుసు. అమర్ అమలతో కలిసి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు మనెమ్మకు.
మనమ్మ ఎదురుగా వచ్చి చేతులు కట్టుకుని నిలబడింది అమల. దావే దా, నువ్వు ఒక్కదానివి తక్కువ అనుకున్నా, నిన్ను కూడా ఆ స్టేషన్లో వేస్తే సరిపోతుంది అని అంది మనమ్మ. కానిస్టేబుల్ వైపు చూస్తూ, ఇది మా కుటుంబ వ్యవహారం, కాసేపు మీరు పక్కకు వెళ్తే ఆవిడతో మాట్లాడాల్సింది చాలా ఉంది అని అంది అమల. కానిస్టేబుల్ పక్కకు వెళ్ళాడు. నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు, ఎక్కడ ఏ పనికి మాలిన పని చేసి ఇరుక్కున్నాడో కూడా మాకు తెలియదు. కానీ ఒక్క మాట చెబుతున్నా గుర్తుపెట్టుకో, నా కూతురు కానీ నా చెల్లి కానీ ఒక్కరోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఉన్నా నీ కొడుకు బ్రతకడు. ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని చంపిస్తాను. మీ అక్క కొడుకు ఉన్నాడే ఎస్ఐ మనోజ్, అలాంటి ఎస్ఐలను 100 మందిని కొనగలిగే డబ్బు నా దగ్గర ఉంది. అందులో ఒక 10% నేను ఖర్చు పెట్టగలిగినా తిరిగి బయటికి వస్తాను. అంతేకాదు, నీకు నిలువ నీడ లేకుండా చేస్తాను. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. నేను అనుకుంటే దేన్నైనా సాధిస్తానని ఈ పాటికి నీకు బాగా తెలిసే ఉండాలి. నేను బతికేది నా కూతుర్ల కోసం. అలాంటి నా కూతుర్లకి ఏదైనా అవుతుందంటే ఊరుకుంటానా? నీ చేతిలో ఉన్న ఆ పేపర్లను చింపేసి మా నాన్నను నాకు అప్పగిస్తే ఈ ఇల్లు, చేతిలో మిగిలిన డబ్బులతో నువ్వు చచ్చే వరకు బ్రతకొచ్చు. పనికిరాని కొడుకు కోసం ఆలోచిస్తూ వాడెక్కడ ఉన్నాడో కనుక్కోవాలని, సంబంధం లేని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా చేస్తా. దేన్ని ఎన్నుకుంటావో నీ ఇష్టం అని అంది అమల. అమల తీక్షణమైన చూపులను చూస్తుంటే అన్నంత పని చేసేలాగా అనిపించింది. నిజంగానే వాళ్లకు తన కొడుకు గురించి ఏమీ తెలియదని అర్థం అవుతూనే ఉంది మనమ్మకు. అనవసరంగా వాళ్లకు సంబంధం లేని విషయం గురించి మాట్లాడి వాళ్ళని అందులో ఇరికించాలని చూసి కొడుకు ప్రాణాలను పణంగా పెట్టడం ఇష్టం లేక చేతిలో ఉన్న పేపర్లను చించేసింది మనమ్మ భయంతో. మోహన్, అమర్ ఒకరు మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. అమలను చూసిన బాలయ్య కంటి నిండా నీళ్లు. బాలయ్య వైపు చూస్తున్న అమలను చూస్తూ, మీ నాన్నని నువ్వు తీసుకుపో, నేను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వను, నా కొడుకుని ఏమీ చేయొద్దు అంటూ బతిమిలాడింది అమలను. నా గురించి తెలిసి కూడా నా కూతురు జోలికి రావాలని చూసావు చూడు, అసలు నిన్ను వదలకూడదు నువ్వు చేసిన పనికి. కానీ కావలసిన శిక్ష ఆ దేవుడే వేసినట్లు ఉన్నాడు కదా. కొడుకు ఎడిపోయాడో తెలియదు. ఇప్పటి నుండి మా నాన్న కూడా నీతో ఉండడు, ఇంట్లోనే పడి చావు అంటూ బాలయ్య దగ్గరికి వెళ్ళి బాలయ్య చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని, కూర్చో నాన్న అంటూ ఒక కుర్చీ వేసి బాలయ్యను కూర్చోబెట్టి ప్లేటు చేతికిచ్చి, తిను నాన్న, తిన్నాక ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, తినకుండా నువ్వు ఎక్కువసేపు ఉండలేవు అని అంది అమల. ప్లేట్ని పక్కకు పెట్టి అమల చేతుల్ని తన చేతిలోకి తీసుకొని, నీకు చాలా అన్యాయం చేశానురా, నువ్వు నాతో ఉండడమే 1000 ఏనుగుల బలమని అర్థం చేసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. నీ జీవితాన్ని నా చేతులారా నాశనం చేశాను. నా పంచ ప్రాణాలైన నిన్ను నా వ్యామోహానికి బలి చేశాను. నన్ను క్షమించి తల్లి అంటూ అమల చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు బాలయ్య. నాకు నువ్వు గుర్తొస్తే నువ్వు నాకు చేసిన అన్యాయం గుర్తురాదు నాన్న. చిన్నప్పుడు నన్ను నీ భుజాలపై ఎత్తుకుని ఆడించావు చూడు, అదే గుర్తొస్తుంది. కష్ట సమయంలో భుజం తట్టి నేనున్నాను తల్లి అనే మా నాన్న లేడే అని బాధ అనిపిస్తుంది. అంతకు మించి నీపై నాకేమీ కోపం లేదు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదు. ఇక బాధపడింది చాలు, నీకు ఇక ఆ అవకాశం లేదు. త్వరగా తిను, మనం ఒక్క నిమిషం కూడా ఇక్కడ నిలబడొద్దు, వెళ్ళిపోదాం అని పక్కన పెట్టిన ప్లేట్ని తండ్రి చేతికి ఇచ్చింది అమల. త్వరగా తినేశాడు బాలయ్య.
కట్టుబట్టలతో అమల చేయి పట్టుకుని అమల వెనకే నడిచాడు. ముందు డ్రైవింగ్ సీట్లో అమర్ కూర్చుంటే పక్కన మోహన్, వెనక అమల ఇంకా బాలయ్య కూర్చున్నారు. కార్ని ముందుకు పోనిచ్చాడు అమర్. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.